శివారెడ్డితో పాటు అశోక్ అలాగే లోకేష్ రాజు కూడా కనిపిస్తున్నారు మనకి ప్రస్తుతం. మాట్లాడదాం ఒక్కసారి. చెప్పండి అశోక్, ఏంటి పరిస్థితి? గుంటూరు జిల్లాకు వచ్చేసరికి ఆల్మోస్ట్ లాస్ట్ 2 hours మనకి కనిపిస్తోంది. మీ దగ్గర ఎట్లాంటి డీటెయిల్స్ ఉన్నాయి అశోక్? ప్రశాంతంగా పోలింగ్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో మనం చూస్తున్నాం. ఉదయం 7 గంటల నుంచి ప్రశాంతంగా భారీ స్థాయిలో వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున ఓటు వినియోగించుకోవడానికి తరలి వస్తున్నారు. అయితే మధ్యాహ్నం కొంత మందగుడిగా కొనసాగిన పూర్తి స్థాయిలో మళ్ళీ దాదాపు 2 గంటల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తరలి వస్తున్నారు. పూర్తిగా మనం చూస్తున్నాం. పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులను ఏర్పాటు చేశారు. మంచినీటితో పాటు వృద్ధులు కూర్చోవడానికి చైర్లు కూడా ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఒకసారి పల్నాడు జిల్లా చూస్తే ఇప్పటి వరకు పల్నాడు జిల్లాలో 56.48% 3 గంటలకి పోలింగ్ నమోదైనట్లు కూడా అధికారులు చెప్తున్నారు. చిలకలూరుపేట చూస్తే 61.8, అలానే గురజాల నియోజకవర్గం చూస్తే 58.3, మాచర్ల 51.0, నర్సరావుపేట 57.8, పెదకూరపాడు 51.6, సత్తెనపల్లి 57.3, వినుకొండ 57.6. ఈ 7 నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం దాదాపు మొత్తం సగటును చూసుకుంటే 56.4 పల్నాడు జిల్లాలో పోలింగ్ నమోదైనట్లు కూడా అధికారులు చెప్తున్నారు. చల్లబడింది కాబట్టి మధ్యాహ్నం బాగా పగటి ఉష్ణోగ్రత ఎక్కువ ఉంది కాబట్టి కొంత మందగుడిగా కొనసాగింది. కానీ 2 గంటల నుంచి భారీ స్థాయిలో మహిళలు అలానే యువకులు కూడా తరలి వస్తున్నారు. ఉదయం పోలింగ్ ప్రారంభం కాగానే వృద్ధులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అలానే మహిళలు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఇప్పుడు మహిళలతో పాటు యువకులు కూడా పెద్ద ఎత్తున భారీ స్థాయిలో పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎక్కడ చూసినా దాదాపు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. భారీ స్థాయిలో దాదాపు ఇంకొక 2 గంటలు సమయం ఉంది కాబట్టి పోలింగ్ ముగియడానికి ఈ 2 గంటల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునే వాళ్ళంతా ఓటు హక్కును వినియోగించుకోవడానికి భారీ స్థాయిలో తరలి వస్తున్నారు. క్యూలో ఉండి 6 తర్వాత ఎవరైతే క్యూలో ఉండి ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఓటు హక్కు వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో సాయంత్రం చల్లబడింది కాబట్టి పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి మహిళలతో పాటు యువకులు కూడా తరలి వస్తున్నారు. బిందు. ఓకే అశోక్, మనం చూస్తున్న ఒక్క అప్డేట్ మాత్రం కీలకం. ఇక్కడ 3 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. ఆ ప్రాంతాలు కూడా ఒక్కసారి నేను మీకు చెప్తాను. అరకు, పాడేరు, రంపచోడవరం ఈ ప్రాంతాల్లో పోల్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కాసేపట్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 4 గంటలతోటి ఇక్కడ పోలింగ్ ముగిసింది. అయితే క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇంకా ఓటేసే అవకాశాన్ని ఈసీ అధికారులు కూడా కల్పిస్తున్నారు. ఇక్కడ నుంచి మనం ఏజెన్సీ ప్రాంతాల్లో పోల్ పర్సంటేజ్ ఎంత ఉంది ఏంటి అనే డీటెయిల్స్ కూడా కాసేపట్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, మనతో పాటు సింగనమల నుంచి జాయిన్ అవుతూ ఉన్నారు శివారెడ్డి, లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శివారెడ్డి, చెప్పండి, ఉదయం నుంచి చూస్తూ ఉన్నటువంటి పోలింగ్ సరళి ఎలా కనిపించింది? ఎంతవరకు పోలింగ్ పర్సెంటేజ్ నమోదైందంటే చెప్తారు? ఖచ్చితంగా అనుశ్రీ, ఎందుకంటే పోలింగ్ పర్సెంటేజ్ క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఉదయం నుంచి చూస్తూ ఉన్నాం గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటిదాకా అనంతపురం జిల్లాకు సంబంధించి 54%, అదేవిధంగా శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించిన పోలింగ్ పర్సెంటేజ్ 57గా ఉంది. అయితే సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఓట్లు వేసేందుకు పూర్తి స్థాయిలో అనుమతి ఉండడంతో, అవకాశం ఉండడంతో 6 గంటల దాకా అంచనా వేస్తే ఖచ్చితంగా 70-72% నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి. 6 గంటల లోపు ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు ప్రవేశిస్తారో వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. 6 గంటల తర్వాత పోలింగ్ కేంద్రాలకు చేరుకొని వారికి మాత్రం అనుమతి ఇచ్చే అవకాశం లేదని ఇప్పటికే ఎన్నికల అధికారులు చెప్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ఈ ఉదయం నుంచి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న 14 నియోజకవర్గాలు, 2 పార్లమెంటు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మహిళలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేసేందుకు వస్తూ ఉన్నారు. వృద్ధులు, యువకులు పెద్ద సంఖ్యలో ఓట్లు వేసేందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క అనంతపురం జిల్లాలోనే 2236 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సత్యసాయి జిల్లాలో 1561 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాలను సజావుగా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడక్కడ టీడీపీ నేతలు ప్రలోభాలకు, అదేవిధంగా దౌర్జన్యాలకు పాల్పడినప్పటికీ వాటికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమన్వయంతో వ్యవహరిస్తున్న వాతావరణం అయితే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. మొత్తం ఉమ్మడి అనంతపురం జిల్లాలో 34 లక్షల ఓటర్లు ఉన్నారు. వీరికి సంబంధించి దాదాపుగా 70-75% దాకా పోలింగ్ పర్సెంటేజ్ నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా అయితే అంటే 3 గంటల వరకు ఉన్న
సమాచారాన్ని బట్టి అనంతపురం జిల్లాకు సంబంధించిన 54 పోలింగ్ పర్సెంటేజ్, అదేవిధంగా సత్యసాయి జిల్లాలో 57 పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వస్తూ ఉన్నారు పోలింగ్ బూతులకి. వారు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇష్టపడుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు ఎండవేడిమి తగ్గినందున 4 నుంచి 6 వరకు అంటే సాయంత్రం చల్లని వాతావరణంలో వచ్చేందుకు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. సో మరికొంత పోలింగ్ పర్సెంటేజ్ అయితే పెరిగే అవకాశాలు అయితే చాలా ప్రస్ఫుటంగా అనంతపురం జిల్లాలో కనిపిస్తున్నాయి. అనుశ్రీ, థ్యాంక్ యూ శివారెడ్డి. మొత్తం మీద ఒక ఆశాజనకమైనటువంటి ఫిగర్ కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు పోల్ అయిన నమోదైన 55% అప్రాక్సిమేట్ గా. సో లాస్ట్ 2 అవర్స్ లో ఎంతవరకు ఈ పోల్ పర్సెంటేజ్ పెరుగుతుంది అని కూడా చూడాల్సి ఉంది. టెక్కలి నుంచి జాయిన్ అవుతున్నారు అనిల్ మనతో. అనిల్తో మాట్లాడదాం. అనిల్, చెప్పండి, ఏంటి పరిస్థితి? మనకి 80% క్రాస్ చేసే అవకాశం ఉందా టెక్కలి? మీరు ఉన్న నియోజకవర్గంలో ఓవరాల్గా డిస్ట్రిక్ట్లో ఎంత పోల్ పర్సెంటేజ్ ఉంది? థ్యాంక్ యూ బిందు. టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి గతంలో 72% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఈ ఏడాది ఖచ్చితంగా ఈసారి 85% పోలింగ్ నమోదు చేసే టార్గెట్గా అధికారులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 40 ఏళ్ల తర్వాత ప్రశాంత వాతావరణంలో టెక్కలి నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతూ ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఇటు నిమ్మాడ కావచ్చు, లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 16 పోలింగ్ బూత్లలో రిగ్గింగ్ జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోర్టుని ఆశ్రయించిన తర్వాత వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ప్రశాంత వాతావరణం నడుమ పోలింగ్ జరుగుతూ ఉందనే చెప్పాలి. ఉదయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్, అలాగే పార్లమెంట్ అభ్యర్థి పేరాడ తిలక్ ఈ 16 పోలింగ్ బూత్లను సందర్శిస్తూ జరుగుతున్నటువంటి పరిణామాలను ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే 82 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాటు చేశారు. ఒకసారి మనం విజువల్స్లో చూడుతూ ప్రస్తుతం మనం పెద్ద బమ్మిడి పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఈ పోలింగ్ స్టేషన్లో సుమారు 1500కి పైగా ఓటర్లు ఉన్నారు. వారంతా తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఒక పోలింగ్ సెంటర్లో 2 పోలింగ్ సెంటర్లు ఉంటే ఇందులో పోలింగ్ స్టేషన్స్ ఉంటే ఒక పోలింగ్ స్టేషన్లో 75%, మరో పోలింగ్ స్టేషన్లో 68% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. కాస్త వాతావరణం చల్లబడినటువంటి నేపథ్యంలో ఓటర్లంతా కూడా ఇప్పుడు కూడా వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మహిళలు అలాగే వృద్ధులు కూడా పెద్ద ఎత్తున పోలింగ్ స్టేషన్లకు తరలి వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు పూర్తి స్థాయిలో పోలింగ్ బూత్ వద్దకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఓటర్లు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల నడుమ పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మరో 2 గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ 2 గంటల్లో ఇంకొంత పర్సంటేజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే టెక్కల్ నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే 3 గంటల వరకు చూసుకున్నట్లయితే కనుక 60% పైగా పోలింగ్ నమోదైంది. మరికొంతమంది ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. బిందు. ఓకే అనిల్.